అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక రాష్ట్రంలో నమోదైనాక గ్లాస్ గుర్తు కేటాయించాక అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదన్నదే మాకున్న పరిజ్ఞానం ప్రకారం అనుకుంటున్నాం. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దీని మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది, న్యాయం చేయాలని. ఇది అయితే మటుకు ఇది నిబంధనలకి విరుద్ధంగా జరిగిందని అయితే అనుకుంటున్నాను. ఇది సరిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్కి దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అవసరం అయితే న్యాయస్థానానికి కూడా వెళ్తాం పోరాటం చేయడానికి. ఎందుకంటే పార్లమెంటు స్థానంలో అట్టగా కేటాయించాలని తెలిసింది. కూటమి గారిని ప్రకటించాక ఆ రకంగా సింబల్ అలాట్ చేయడం అన్నది నేను అనుకోవడం విధి విధానాలకు విరుద్ధం అని అనుకుంటున్నాను. మరి ఏ రకంగా కేటాయించారో మాకు తెలియదు కానీ బట్ ఇది అయితే మటుకు ఇది తీవ్రంగా ఖండించాల్సింది. దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. తప్పనిసరిగా న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వేరే రాష్ట్రంలో ఇవ్వడం వేరే, ఈ రాష్ట్రంలో నమోదైనటువంటి పార్టీ సింబల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం అన్నది అది పద్ధతికి విరుద్ధం అని అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.